మీకు చూపించేది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి కాయకొండగూడెం స్టేజ్ దగ్గర అండి, ఇల్లందు రోడ్లో. మన ఖానాపురం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇల్లందు మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి జస్ట్ 100 మీటర్సే ఉంటుందండి. ఇది ఇల్లందు రోడ్కి జస్ట్ సెకండ్ బిట్టే అండి, కాకపోతే స్ట్రైట్ రోడ్ లేదు కాబట్టి ఒక 100 మీటర్స్ వస్తుంది డిస్టెన్స్. సో ఇది G+1 హౌస్ అండి. పైన రేకులు ఇల్లు కూడా ఉంది, పెంట్ హౌస్. సో కింద వచ్చేసి 4 రూమ్స్ ఉన్నాయండి. సో ఈచ్ రూమ్కి వచ్చేసి 2200 రెంట్ వస్తుందండి. సో పైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉందండి. సో ఇది టోటల్ వచ్చేసి 133 గజాల ప్లాట్ అండి, ప్లాట్ ఏరియా. దీని కొలతలు వచ్చేసి 20 ఫేసింగ్ 60 లోతండి, 20x60. సో ఇది పిల్లర్స్తో కట్టింది అండి, 10 years ఓల్డ్. ఇల్లు అయితే చాలా స్టాండర్డ్గా ఉందండి, బోర్ కూడా ఉంది దీనికి. సో దీనికి బ్యాంకు లోన్ కూడా వస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కబోర్డ్స్ కూడా కంప్లీట్గా కబోర్డ్స్ చేసి ఉన్నాయండి, మీరు చూడొచ్చు. సో ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇది కొని రెంట్ పర్పస్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఉండాలన్నా ఉండొచ్చండి దీంట్లో. సో దీని రేట్ వచ్చేసి 60 లక్షలు చెప్తున్నారండి, 60 lakhs. సో దీనికి బ్యాంకు లోన్ కూడా వస్తుందండి. ఇది పడమర ఫేసింగ్ అండి ఇల్లు. సో ఇంటి ముందున్న రోడ్డు కూడా సీసీ రోడ్డు, 30 feet రోడ్ అండి. రోడ్డుకు దగ్గరలో రెంటల్ పర్పస్, తక్కువ బడ్జెట్లో ఎవరికైనా ఇల్లు కావాలనుకుంటే ఇది బెస్ట్ హౌస్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.